బ్రేకింగ్ న్యూస్ ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది. తాజాగా ఇరు పార్టీల మధ్య హెలికాప్టర్ యుద్ధం జరుగుతుంది. తండ్రి కొడుకులిద్దరూ జల్సాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తూ కొన్ని పోస్టులను పెట్టింది. షికార్ల కోసం 172 కోట్లతో కొత్త హెలికాప్టర్ కొంటున్నారని వైసీపీ సోషల్ మీడియా ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. కొనుగోలు చేయడానికి నీలా కొట్టేసిన డబ్బు నా దగ్గర లేదు జగన్ రెడ్డి గారు అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీ బుద్ధి మారడం లేదని లోకేష్ విమర్శలు గుప్పించారు. రెటికట్టు ఏపీలో అటు టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ అయితే జరుగుతుంది. సో హెలికాప్టర్లని అటు ప్రజాధనంతో హెలికాప్టర్లు కొనుగోలు చేసుకుంటూ తండ్రి కొడుకులు ఇద్దరు తిరుగుతున్నారంటూ అటు వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ పెడితే దానికి అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్ అయితే. సో మీలాగా ఆ ప్రజాధనాన్ని కొట్టేసిన డబ్బు మా వద్ద లేదు అంటూ కూడా వైసీపీ పెట్టిన పోస్ట్కి అయితే కూడా కౌంటర్ ఇచ్చారు. అటు ప్యాలెస్లకి ఎంత పెట్టారు అన్నది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏం రాసుకొచ్చారు అనేది కూడా. సో ప్రస్తుతం అయితే ఈ సోషల్ మీడియా వార్ అనేది హాట్ టాపిక్గా మారింది. ఇరువురి మధ్య ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది, దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా అంటూ కూడా కొంచెం వార్ అయితే నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ కాస్త హాట్ టాపిక్గా మారినట్టు తెలుస్తుంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు చేసుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ అయితే అఖిల, మొత్తం మీద చూసుకుంటే 172 కోట్ల రూపాయలతో తండ్రి కొడుకులు జల్సాలు చేస్తున్నారు, ప్రత్యేక హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారని చెప్పి గత 2 రోజుల కాలంగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ చాలా ధీటుగా రిప్లై ఇచ్చారు. మీలాగా ప్రజాధనంతో లూటీ చేసుకొని అక్కడ ఇక్కడ రకరకాల చోట్ల ప్యాలెస్లు కట్టుకోలేదు, అలాగే ప్రజాధనంతో తాను ఎక్కడా కూడా జలసాలు కానీ దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. తన సొంత డబ్బులతో సొంత అవసరాలకు సంబంధించి వినియోగించుకుని ఎక్కడా కూడా ప్రజల డబ్బు కానీ ప్రభుత్వ డబ్బులు కానీ వినియోగించుకున్న దాఖలాలు లేవని చెప్పి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. వాస్తవానికి ఇటీవల సంబంధించి కూడా ప్రత్యేక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటనకు సంబంధించి కూడా కొత్తగా హెలికాప్టర్ని వినియోగించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా దీనిపై పూర్తి స్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించింది. కానీ టీడీపీ అలాగే లోకేష్ చాలా గట్టిగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఏ రకంగా ప్రజల సొమ్మును దోచుకొని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేశారో దానికి బహుమానంగానే మీకు 151 నుంచి 11 స్థానాలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయినా మీలో ఏమాత్రం కూడా మార్పురే లేదు, ప్రజా జీవితంలో మీలాంటి వ్యక్తులు ఉండే అర్హత లేదు అని చెప్పి చాలా ధీటుగా రిప్లై ఇచ్చారు. అంతేకాదు తాను ఎప్పుడు కూడా ప్రజాధనానికి సంబంధించి కూడా విరిచేసిన పరిస్థితి కనిపించలేదు. కానీ ప్రజాధనంతో మీరు గతంలో అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు, అక్రమంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విశాలమైన వందలాది ఎకరాల భవంతులు నిర్మించుకున్నారని చెప్పి ధీటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం నూతనంగా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేసే అంశానికి సంబంధించి జరుగుతున్న ప్రచారం, అలాగే ఒక ప్రత్యేక హెలికాప్టర్ని వినియోగించుకోవాలి మంత్రులకు సంబంధించి కానీ ముఖ్యమంత్రికి సంబంధించి కానీ, ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ విమర్శలపైకి సోషల్ మీడియా వేదికగా ఎక్కుపెట్టిన పరిస్థితి కనిపించింది. టీడీపీ సోషల్ మీడియా అలాగే మంత్రి లోకేష్ అదే స్థాయిలో ఘాటుగా రిప్లై అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్, అయితే శివ చూసుకుంటున్నాం కదా, ప్రస్తుతం అంటే ఇంత సడన్గా కూడా ఈ హెలికాప్టర్ మ్యాటర్ అనేది కూడా ఎందుకు వచ్చింది, దాన్నే ఎందుకు అటు వైసీపీ అయితే పాయింట్అవుట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు లోకేష్ ఇచ్చిన రిప్లైకి కూడా ఇప్పుడు వైసీపీ మరొక రిప్లై ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా సంబంధించి పోస్ట్కి రీపోస్టు, అలాగే రీపోస్ట్కి మళ్ళీ రీపోస్ట్ చేయడం ఆ పార్టీలకు సంబంధించి అంటే రాజకీయ పార్టీలకి సర్వసాధారణం అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం నూతన హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించి ఒక కమిటీ వేసింది. జిఏడి సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ అలాగే ఆర్థిక శాఖ సెక్రటరీల 5గురితో ఒక కమిటీ వేసింది. సో 5గురితో కూడుకున్న కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఆ తర్వాత హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనేది
ప్రభుత్వం నిర్ణయం. దీనికి సంబంధించి వారం రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని చెప్పి ఇటీవల ఒక జీవో ఇచ్చింది. అయితే ఈ లోపునే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దీనికి రకరకాలుగా పోస్టులు జోడించి విమర్శల వర్షాన్ని ఎక్కుపెట్టింది. అలాగే టీడీపీ లోకేష్ కూడా దానికి ధీటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే నూతన హెలికాప్టర్ కొనుగోలు చేయాలా వద్దా, లేకపోతే లీజుకు తీసుకుని కార్యక్రమాలు నిర్వహించాలా అనేది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతున్న అంశంగా కనిపిస్తోంది. అయితే మొత్తం మీద చూసుకుంటే టీడీపీ చేసిన రీట్వీట్కి సంబంధించి సోషల్ మీడియాలో పెట్టిన రీపోస్టులకు సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కూడా స్పందిస్తుంది. దానికి ప్రతిగా మళ్ళీ టీడీపీ స్పందించడం, దానికి ప్రతిగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ స్పందించడం సోషల్ మీడియా వేదికగా ఇది తరచూ కొనసాగే అంశంగా కూడా మనం భావించాలి. అయితే ఏదైతే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు, రాజకీయ విమర్శలు సహజంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించి రాజకీయంగా పెను దుమారం అయితే ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శల వర్షాన్ని ఎక్కుపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల, అయితే శివ, ఈ హెలికాప్టర్ కొనుగోలుకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అయితే ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము, అటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మొత్తం కూడా, అంటే ఏ టైంలో ఏం చేశారు, దేనికి ఎంత డబ్బు మీరు వెచ్చించారు అనేది కూడా దీంట్లో అయితే క్లియర్గా రాసుకొచ్చారు. అయితే వాటిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందా? అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. లిక్కర్ కేసుకు సంబంధించి కానీ, మైనింగ్ కేసుకు సంబంధించి కానీ, ఇసుక సంబంధించి కానీ, లేకపోతే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి సంబంధించిన భూ ఆక్రమణానికి సంబంధించి కానీ, కడప జిల్లాలో సజ్జల చేసిన అటవీ ఆక్రమణకు, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా విచారణ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని కేసులకు సంబంధించి చాలామంది నేతలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తున్నారు. మరి కొంతమంది రిమాండ్లో ఉన్నారు, మరి కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు, మరి కొంతమంది అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపించింది. ఇక అలాగే హెలికాప్టర్ అంశానికి సంబంధించి కూడా చట్టబద్ధతకు అనుగుణంగానే వ్యవహరించాలి అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే హెలికాప్టర్ అంశానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, దాని పటిష్టత ఏంటి, దాని నాణ్యత ఏంటి, అలాగే భద్రతాపరమైన చర్యలు ఏంటి, వీటన్నిటిని పరిశీలించేందుకే 5గురితో ఏపీ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. సో ఆ కమిటీ చేసిన సూచనని, సలహాలని బేరేజ్ వేసుకొని ఆ తర్వాత హెలికాప్టర్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆ కమిటీ చేసిన సిఫార్సులను కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. క్యాబినెట్లో చర్చించిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈలోపే వైఎస్ఆర్సీపీ కావాలనే రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉందని చెప్పి టీడీపీ నేతలైతే తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. అఖిల, అంటే మనం చూస్తున్నాము ఇప్పుడు ఒక పక్కన అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఎన్ని చేస్తుందనేది కూడా మనం చూసుకుంటూ వస్తున్నాము. అయితే కామన్గా అటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొన్ని విమర్శలు చేయడం అనేది కామన్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అటు ప్రజల్లో ఒక ప్రభుత్వంపై కూడా ఒక దుర్బుద్ధి తీసుకొచ్చేందుకు ఇలాంటి విమర్శలు చేస్తుంది వైసీపీ అని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా సాధారణంగా చూసుకుంటే ప్రభుత్వం చేసే మంచిపై కానీ, చెడుపై కానీ, లేకపోతే చేసే విమర్శలపై కానీ, చదువుతున్నాయి అభివృద్ధిపైన ప్రతి అంశానికి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదాన్ని కూడా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయడం అనేది సర్వసాధారణం. అధికారంలో వైసీపీ ఉంటే టీడీపీ అలాగే చేస్తుంది, టీడీపీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీ అలాగే చేస్తుంది. సో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి సంబంధించి రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఉంది. సో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కమిటీ వేసింది. కానీ ఈ లోపలే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఒక రకమైన అంశాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఈ రకమైన ఆరోపణలు, ఈ రకమైన విమర్శలు చేస్తూ ఉందని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని వాటన్నిటిని వెలుగుతీస్తున్న సమయంలో వాటిని డైవర్ట్ చేసే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఇటువంటి అంశాలని తెర మీదకు తీసుకొచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనేది టీడీపీ నేతల ఆరోపణగా కనిపిస్తూ ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.